అండి వెల్కమ్ టు శ్రీ ఛానల్. సో ఇవాళ శ్రీరామనవమి కదండి, అందుకని నేను పానకం చేద్దామని అన్నిటికీ ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ దీంట్లో నేను వడపప్పుకి పెసరపప్పు నానబెట్టాను. పక్కన మా నాన్న పూజ చేస్తున్నారు. నేను పానకం రెడీ చేయడానికి వస్తువులు సిద్ధం చేశాను. నేనేనండి ఈ బెల్లం తెప్పించాను. ఎటు కూడా పానకం చేయాలి కదా అని దాని సర్దలేదు. ఇలా చెదకొట్టి రెడీ చేసుకోవాలి. ఇదేమో మిరియాల పొడి, మిరియాలు ఇలా మెత్తగా చేసుకోవాలి. అండ్ దీంట్లోకి యాలకుల పొడి రెడీగా కలుపుదామని చెప్పేసి సిద్ధంగా నేను నీళ్లు పోసి ఉంచేసాను. దీంట్లో ఇప్పుడు ఇవన్నీ కలిపేసేటమే. ఇది మాత్రం వడపప్పు సపరేట్ అండి. ఇదిగోండి ఇప్పుడు నేను కలిపేస్తున్నాను. చూడండి, బెల్లం, ముఖ్యంగా అంబిక గులామ ఆదిలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి శరణవేడుతూ మమాయిష్ట దేవత ప్రసాదేన మనోభిష్ట పరిశుద్ధ్యర్థం. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి మొత్తం వేసేసానండి. యాలకుల పొడి, దీన్ని ఒకసారి కలియబెడతామండి. సీతా సమేత రామ భర్త లక్ష్మణ సీతను దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం పానకం తీసుకోవటం. వాళ్ళ శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. దానికి స్వామివారిని శుభ్రంగా అభిషేకం చేసి వారికి అష్టోత్తర నామాలు ఇదేనండి ప్రసాదానికి పానకం వడపప్పు రెడీనండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.